హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. నారి నారి నడమ మురారి సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం భయ్యా. సినిమా చూశాక నా ఫీలింగ్ ఏందనేది వీడియో ఎండ్ లో చెప్తా. డైరెక్ట్ గా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా సినిమాలోని పాజిటివ్స్ విషయానికి వస్తే నరేష్ గారి క్యారెక్టర్ ఇంకా శ్రీ విష్ణు క్యామియో భయ్యా. నరేష్ గారు అయితే కొన్ని సీక్వెన్సెస్ లో కడుపుబ్బ నవ్వించాడని చెప్పాలి. ఎస్పెషల్ గా ప్రీ క్లైమాక్స్ అప్పుడు వచ్చే కోర్ట్ సీక్వెన్స్ లో అయితే నేను పొట్ట చెక్కలయ్యేంత దాకా నవ్వాను. అండ్ శ్రీ విష్ణు గారు వచ్చిన 5 minutes క్యామియో కూడా ఎక్సలెంట్ గానే వర్కౌట్ అయ్యింది. ఇక శర్వానంద్ ప్రజెన్స్ ఈ సినిమాలో చాలా బాగా అనిపించాయి. ఎస్పెషల్ గా కాలేజ్ బ్యాక్గ్రాఫ్ లో అయితే టూ యంగ్ గా కనిపించాడు. కొన్ని డైలాగ్స్ ఇంకా కామెడీ అయితే రన్ రాజా రన్ సినిమా టైమింగ్ లో వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్ గా సంపత్ తో మీటింగ్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా అదే సినిమాను గుర్తు చేసింది నాకు. ఇక సినిమాలోని నెగిటివ్స్ ఏంటంటే చాలా థిన్ లైన్ భయ్యా. ఇది చాలా సింపుల్ స్టోరీ. మీ అందరికి ట్రైలర్ టైటిల్ చూస్తే ఏదైతే అనిపిస్తుందో సేమ్ అదే స్టోరీ. అంతకు మించిన స్టోరీ ఏమీ కాదు. గౌతమ్ అనే కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుందామనే టైంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో వచ్చే ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకోవడానికి మధ్యలో పడి నలిగిన సిచ్యువేషన్స్ ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది సినిమా. శర్వానంద్ కి సంక్రాంతి సెంటిమెంట్ చాలా సార్లు వర్కౌట్ అయ్యింది. అయితే లాస్ట్ బాల్ 6 కొడదామంటూ ఈ సంక్రాంతి బరిలో కూడా లాస్ట్ కు వచ్చాడు. కాకపోతే 6 కొడతాడా లేదా అనేది పెద్ద డౌట్ అనే చెప్పొచ్చు. ఇక సినిమా గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ఇక సినిమా గురించి చెప్పాలంటే ముందుగా కథ విషయానికి వస్తే గౌతమ్ అనే కుర్రాడికి కాలేజ్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయిపోయిన తర్వాత చాలా రోజులకి ఇంకో అమ్మాయితోనైతే మనోడు ప్యాచప్ అవుతాడు. అయితే అనుకోకుండా వీళ్ళిద్దరు వర్క్ చేసే ఆఫీస్ లోకే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే వస్తుంది. అయితే గౌతమ్ కి తన ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి జరగడానికి ఒక చిన్న అడ్డుగోడగా ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే తయారవుతుంది. మరి ఆ అడ్డుగోడని తొలగించుకోవడానికి గౌతమ్ ఏం చేశాడు అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. యాక్టర్స్ విషయానికి వస్తే శర్వానంద్ ఈ సినిమాలో ఓకే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. పెద్ద బ్రిలియంట్ ఏమీ చెప్పను, అలాగని వరస్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా అనను. సంయుక్త మీనన్ తన క్యారెక్టర్ పరిధి మేరకు అయితే ఓకే బానే అనిపించింది. సాక్షి అనే ఇంకో హీరోయిన్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే నాకు కొంచెం బెటర్ గా అనిపించింది. ఇక అందరికన్నా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన నరేష్ గారి గురించి భయ్య. ఈయన క్యారెక్టర్ ని మాత్రం చితగ్గొట్టేశాడని చెప్పాలి. నా దృష్టిలో మాత్రం ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హీరో ఈయనే అనిపించింది. అండ్ ఈయన ట్రాక్ ని కూడా చాలా ఫన్ గా రాసుకున్నారు డైరెక్టర్. ఇక మన కమిడియన్ సత్య అన్న కూడా తన రేంజ్ పర్ఫార్మెన్స్ తోటి అయితే ఇరగ్గొట్టేశాడు భయ్య. పంచెస్ అయితే పర్వాలేదు, పర్ఫెక్ట్ టైమింగ్ లోనే పేలాయి. కాకపోతే వెన్నెల కిషోర్ గారి విషయంలోనే కొంచెం డిసప్పాయింట్ అని చెప్పాలి. ఈయన క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే వావ్, ఈ క్యారెక్టర్ తోటి ఇంకేదో మ్యాజిక్ జరుగుతుందేమో అని ఆనందపడ్డా. కాకపోతే పెద్ద స్కోప్ లేదు ఆ క్యారెక్టర్ కి. కానీ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఆయన అయితే అదరగొట్టేశాడని చెప్పొచ్చు. ఇక శ్రీ విష్ణు చేసిన క్యామియో గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఉన్న 5 minutes అయినా కూడా హిలీరియస్ గా నవ్వించాడు. అయితే మూవీ టీం ఇక్కడే చిన్న మిస్టేక్ ఏం చేసిందంటే ప్రమోషన్స్ లోనే శ్రీ విష్ణుని మెన్షన్ చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్ గా సినిమాలో చూసినప్పుడు ఆ సర్ప్రైజ్ ఇంకా వేరే లెవెల్లో ఉండేదేమో. ఇక సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. దీనికి ఇద్దరు డిఓపీలు అయితే వర్క్ చేశారు. ఘనశేఖర్ ఇంకా యువరాజ్ అనే ఇద్దరు కెమెరామెన్లు అయితే పనిచేశారు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు, డీసెంట్ అని చెప్తాను. ఇక ఎడిటింగ్ విషయంలోనే ఇంకొంచెం స్పెషల్ కేర్ తీసుకొని సినిమాని కొంచెం క్రిస్పీగా కట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. మ్యూజిక్ బై విశాల్ చంద్రశేఖర్. సినిమా బీజిఎం వరకు అయితే ఓకే గానీ సాంగ్స్ అయితే అస్సలు నచ్చలేదు భయ్య. ఒక్క సాంగ్ అంటే ఒక్కటి కూడా వర్కౌట్ అయినట్టు నాకు అనిపించలేదు. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు, బానే అనిపించాయి సినిమా చూస్తున్నంత సేపు. కమింగ్ టు ది డైరెక్టర్ రామ్ అబ్బరాజు. నాకు సినిమా చూసిన తర్వాత వచ్చిన మేజర్ డౌట్ ఏంటంటే అసలు ఇంత థిన్ లైన్ చెప్పి సినిమాని ఎలా ఓకే చేయించుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఈ సినిమాని తీసి హిట్ కొడదామన్న కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకున్నాడు అనేది నాకు అస్సలు అర్థం కాలేదు భయ్య. కథలో పెద్ద దమ్మే లేదు. అలాంటప్పుడు స్క్రీన్ ప్లే లో నన్న టైట్ గా చేయకుండా లీనియర్ స్క్రీన్ ప్లేనే వాడారు. పెద్ద బ్యాంగిల్ గానీ ట్విస్టులు గానీ ఏమీ రాసుకోకుండా సింపుల్ గా వెళ్ళిపోయింది సినిమా. అంటే కేవలం జోకులు వస్తున్నాయి, నవ్వుతున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. ఈయన కూడా కేవలం ఆ జోకులతో సినిమా నడిచిపోతుంది అనుకున్నాడేమో, కానీ అది మాత్రం వర్కౌట్ అవ్వలేదనే చెప్తాను భయ్య. ఇక ఫైనల్ గా నారి నారి నడమ మురారి అనే సినిమా పైన నా ఒపీనియన్ ఏంటంటే, నేను సినిమా చూస్తున్నంత సేపు ఓకే, అక్కడక్కడ బానే ఎంజాయ్ చేశా. కాకపోతే బయటికి వచ్చాక ఈ సినిమా మైండ్ లో కూడా ఉండదు. అంత సింపుల్ అండ్ అవుట్ డేటెడ్ అనిపించింది ఈ సినిమా నాకైతే. మరి ఈ సంక్రాంతికి ఉన్న భారీ పోటీలో ఈ సినిమా ఎంత మేరకు నెగ్గుకొస్తుంది అనేది వెయిట్ చేసి చూడాలి. ఇది ఫ్రెండ్స్ నారి నారి నడమ మురారి సినిమా పైన నా ఒపీనియన్. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.